తెలంగాణ రాజకీయం రైతు చుట్టూ తిరుగుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు కూడా తామే రైతులకు నిజమైన మిత్రులమని చెప్పుకోవడానికి ఊబలాటపడుతున్నారు. కాళ్ళు పట్టుకోకండి, దండం పెట్టకండి, కాళ్ళు పట్టుడు బంద్ చేసి కాలర్ పట్టుడు నేర్వండి. కాంగ్రెస్ వల్ల కాలర్ పట్టుకోండి. మొత్తం ఈ అగ్రికల్చర్ సెక్టార్ని, రైతాంగాన్ని మొత్తం మర్చిపోయి ఈరోజు వాళ్ళు చేసే పనులు ఏమున్నాయండి? రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రైతులతో రాజకీయాలు గత ప్రభుత్వం చేసేది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గొప్ప మాటలు చెప్తుంది, కానీ వడ్లు గింతే కొనాలంటారు. మన ముఖ్యమంత్రి గారు ప్రతి గింజ కొనుగోలు చేయాలని, నిల్వ చేసుకోవడానికి అవకాశాలు లేకున్నా కొనుగోలు చేసి మరి వివిధ ప్రాంతాలలో నిల్వ చేస్తూ ఉన్నాం. ఒక పక్కేమో కాంగ్రెస్ పార్టీ రైతు వారోత్సవాల పేరుతో రైతులకు దగ్గరి వాళ్ళ సమస్యలు విని ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను తిప్పికొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. రైతుల్లో ఉన్న అసంతృప్తిని తమ వైపు తిప్పుకోవడానికి బీఆర్ఎస్, బీజేపీలు గ్రౌండ్ లెవెల్లో ధర్నాలు, నిరసనలు, ఆందోళన చేస్తున్నారు. ఈరోజు వరంగల్లో జరిగిన రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ చాలా అగ్రెసివ్గా రైతులకు ఒక పిలుపిచ్చారు. రైతన్నలు నేతలకు దండం పెట్టడం కాదు, మీరు కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అంటే ఎన్నికలకు ముందు ఏదైతే రైతు డిక్లరేషన్ ప్రకటించిందో ఆ డిక్లరేషన్ అమలు చేయమంటూ కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోవాలి అంటూ కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తన ఎజెండా క్లియర్గా పెట్టుకుంది. రైతు సమస్యలపై పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలతో ఒక హంగామా సృష్టిస్తుంది. రైతులకు దగ్గరవడానికి ప్రయత్నం చేస్తుంది. రైతన్నలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కాళ్ళు పట్టుకోకండి, దండం పెట్టకండి, కాళ్ళు పట్టుడు బంద్ చేసి కాలర్ పట్టుడు నేర్వండి. కాంగ్రెస్ వల్ల కాలర్ పట్టుకోండి, దండం పెట్టుడు కాదు, కాంగ్రెస్ కు పిండం పెట్టండి. అట్లయితేనే మళ్ళీ రైతులకు మంచి రోజులు వస్తాయి. తాలు తీస్తుండట తాలు, రేవంత్ రెడ్డి తాలు నువ్వు తీస్తే నీ తోలు రైతులు తీస్తారు, యాది పెట్టుకో నా కొడక అని చెప్తా ఉన్నా. మక్కలు కొనలేడు, మక్కలు కొనకపోతే 1000 ముక్కలైతుంది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, యాది పెట్టుకో అని చెప్తున్నా. ముఖ్యంగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల డిక్లరేషన్లో ఇచ్చిన హామీల అమలుకు పట్టుబడుతుంది. మనం చూసుకున్నట్లయితే రైతుల్లో ఉన్న భావోద్వేగాన్ని రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, కానీ రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వడం లేదు. అలాగే రైతు కూలీలకు 12,000 ఇస్తామని ఆ డిక్లరేషన్లు చెప్పారు, ఇంతవరకు రాలేదు. కౌలు రైతులకు 14,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇంతవరకు అందలేదు. పంట బీమా పథకం ఏమైంది? అలాగే అసైన్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. ఈ అంశాలన్నిటినీ కాంగ్రెస్ నేతల్ని నిలదీయండి అంటూ కేటీఆర్ ఈరోజు వరంగల్ సభలో చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. రైతుల్లో ఉన్న భావోద్వేగాన్ని రెచ్చగొట్టి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ సంక్షేమం కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది అన్న మెసేజ్ బలంగా ఇవ్వడానికి కేటీఆర్ ప్రయత్నం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్లు ఇచ్చిన హామీలపైనే బీఆర్ఎస్ మొత్తంగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. కాలర్ పట్టుకుని నిలదీయండి అంటూ కేటీఆర్ వరంగల్ సభలో గర్జించారని మనం చెప్పుకోవచ్చు. ఇక భారతీయ జనతా పార్టీ వరి సేకరణ కేంద్రాల వద్ద నేరుగా వెళ్ళిపోయి అక్కడే సమస్యల్ని లేవనెత్తి అధికారుల్ని నిలదీస్తుంది. రాజకీయ నేతల్ని, కాంగ్రెస్ పార్టీ నేతల్ని ప్రశ్నిస్తుంది. గ్రౌండ్ లెవెల్లోనే సమస్యలను ప్రస్తావిస్తూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు, కీలక నేతలు బండి సంజయ్ కూడా, అలాగే అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పలు కేంద్రాలని సందర్శిస్తూ నిలదీస్తున్నారు. ప్రధానంగా వాళ్ళు మాట్లాడే అంశం 2 లక్షల రుణమాఫీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో ప్రధాన భాగంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏమైందని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. అలాగే రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం పేరుతో భారతీయ జనతా పార్టీ రణభేరి మోగించిందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, అధ్యక్షుల వారు, అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఫీల్డ్లోకి వెళ్ళిపోయి ధాన్యం ఎక్కడైతే సేకరిస్తున్నారో అక్కడే నిలదీస్తున్నారు. మొత్తం ఈ అగ్రికల్చర్ సెక్టార్ని, రైతాంగాన్ని మొత్తం మర్చిపోయి ఈరోజు వాళ్ళు చేసే పనులు ఏమున్నాయండి? రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రైతులతో రాజకీయాలు గత ప్రభుత్వం చేసేది. సరే, ఆ ప్రభుత్వం చేసినందుకు ఆ పాపాన వాళ్ళకి పాపం చేశారు కాబట్టి మీకేదో ఈ యొక్క అధికారాన్ని అడ్డగడ్డారు.
మరి మీరు కూడా ఇది రైతులు మర్చిపోతే ఎట్లా? దయచేసి నేను రేవంత్ రెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరుతా ఉన్నాను, రైతులకు ఇప్పుడు ఇమీడియట్గా న్యాయం చేయండి. రైస్ మిల్లర్స్ ఎవరైతే ఇటువంటి ఒక తప్పుడు పనులు చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, కేసులు పెట్టండి వాళ్ళ మీద. ఇక ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధీటుగా జవాబు చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడా తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు నుంచి రైతు వారోత్సవాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రోగ్రాంలు చేపట్టింది. వాళ్ళంతా అధికారులతో పాటు నేతలు రైతులతో రైతు వారోత్సవాల పేరుతో సమావేశాలు జరిపి అసలు రైతు సమస్యలు ఏంటి, ఆ సమస్యలు వినటానికి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్రయారిటీ రైతుకే ఇస్తుందన్న మెసేజ్ బలంగా ఇవ్వడంతో పాటు రైతుల్ని దగ్గర అవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ సమస్యల్ని వింటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చేపట్టిన పథకాల్ని వివరిస్తుంది. అలాగే ప్రతిపక్షాల ఆరోపణలని గట్టిగా తిప్పికొడుతూ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాటన్నిటికీ సమాధానం ఇస్తుంది. ప్రభుత్వం యొక్క విజయాలు, ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు, ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, గతంలో ఉన్న అప్పులు, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా రైతులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే టోటల్గా 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ఒక రికార్డు సృష్టించింది. గతంలో ఇలాంటి నిర్ణయం ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. ఇది రేవంత్ ప్రభుత్వం యొక్క ఘన విజయం అని కూడా ఆ పార్టీ నేతలు రైతులతో చెప్పి వాళ్ళను వాళ్ళ సమస్యలు వింటూ వాళ్ళు అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్తున్నారు. మొత్తంగా రుణమాఫీ ఏదైతే ఉందో 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ 25 లక్షల మంది రైతులకు ఇచ్చినట్టు వాళ్ళు ఈరోజు జరుగుతున్న రైతు వారోత్సవ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను చేపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మరి మనకు చూస్తే ఇచ్చిన మాట ప్రకారం మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గొప్ప మాటలు చెప్తుంది, కానీ వడ్లు గింతే కొనాలంటారు. మరి మొక్కజొన్న గింతకంటే ఎక్కువ కొనొద్దని రకరకాల నిబంధనలు పెడతా ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రులు, మన మంత్రివర్గం ఆలోచన చేసి రైతు పండించిన పంటకు గిట్టుబాటుతో పాటు రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని, నిల్వ చేసుకోవడానికి అవకాశాలు లేకున్నా కొనుగోలు చేసి మరి వివిధ ప్రాంతాలలో నిల్వ చేస్తూ ఉన్నాం. గతంలో కనీసం తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేదు, అనేక ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఇది రైతు రాజ్య ప్రభుత్వం, రైతు ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వం. అలాగే వరికి మద్దతు ధర ఇవ్వడంతో పాటు ఒక క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ తన ప్రభుత్వమే ఇచ్చింది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. దొడ్డు బియ్యం వేయడం వలన మరి వాళ్ళు దొడ్డు బియ్యం తోటి కూడా చాలా బాధలు పడ్డారు. కానీ మన ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం వేస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు 500 బోనస్ ఇస్తే మరి గతంలో రైతులు దొడ్డు బియ్యమే తినేవారు. అలాగే రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలు ఇచ్చాము. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో రైతు డిక్లరేషన్లో వాళ్ళు 15,000 ఇస్తామని చెప్పారు. కాబట్టి ప్రతిపక్షాలు అదే నిలదీస్తున్నారు. ప్రభుత్వం 15,000 ఇస్తామని కేవలం 12,000 ఇస్తుంది అని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వంలో డబ్బులు లేకపోవడం వల్ల అన్ని పథకాలకు డబ్బులు సర్దుబాటు చేయడంలో భాగంగానే కొంత తగ్గించి ఎకరానికి 12,000 రూపాయలు ఇచ్చామని రైతుల్ని ఒప్పించడానికి అధికారులు నేతలు అష్టకష్టాలు పడుతున్నారు. అలాగే ధాన్యం కొనుగోలు చేసిన వారం లోపలే ప్రభుత్వం ఏదైతే ధాన్యం కొనుగోలు చేస్తుందో దానికి సంబంధించి రైతు ఖాతాలో వారం లోపలే నగదు జమ అవుతున్న అంశాన్ని కూడా ఈ వారోత్సవ సభలో నేతలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్రయారిటీ రైతుకే ఇస్తుంది అనేది బలంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు రైతులతో దగ్గర అవడానికి ప్రయత్నిస్తూ వాళ్లకు ఆ మెసేజ్ని ఇస్తున్నారు. తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాజకీయాల్లో రైతు హాట్ టాపిక్గా మారాడు. రైతుకు సంబంధించిన సమస్యల్ని 3 రాజకీయ పార్టీలు కూడా ప్రస్తావిస్తున్నాయి. పంట ధరలు కానీ, అలాగే ఎరువుల సరఫరా, వర్షాభావ పరిస్థితులు, ఇవన్నీ చుట్టే 3 పార్టీలు కూడా తాము గట్టిగానే మాట్లాడుతున్నాయి. అయితే ఈ సమస్యలపైన 3 పార్టీలది 3 రకాలమైన
ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఒక కార్యక్రమాలు పెట్టడం, మీటింగ్ లాంటిది చేస్తే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అలాగే సభలతో బిజీగా ఉంది. బీజేపీ అయితే బీజేపీ పంద ఏంటంటే ఎక్కడైతే స్పాట్ అక్కడికే వెళ్ళిపోయి నిలదీస్తూ వాళ్ళు ఆందోళనకు అక్కడే దిగుతున్నారు. మూడు పార్టీలు కూడా మూడు రకాల కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు. ఇక రైతు యాంగిల్లో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్న రైతుకు ఒక ప్రశ్న వేధిస్తుంది. 3 పార్టీలు తన కోసం పరితపించిపోతున్నారు. అంటే దీంతో రైతు సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందా, లేకపోతే కేవలం రాజకీయ ప్రదర్శనలాగానే ఈ హంగామాలు, ఈ ప్రదర్శనలు, ఈ నిరసనలు మిగిలిపోతాయా? కేవలం ప్రచారం కోసమే రాజకీయ పార్టీలు ఇలా చేస్తున్నాయా, లేకపోతే రైతు సమస్యకు ఒక పరిష్కారం చూపుతారా అనేది ఉత్కంఠగా మారింది.